హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చి క్యాప్సికమ్ మసాలా కర్రీ. క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మనం స్టవ్ వెలిగించుకున్నాము, బాండీ పెట్టేసుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకున్నాం. పోపు వేగిపోయింది కదా, కట్ చేసి పెట్టుకుని ఆ ఉల్లిపాయల ముక్కలు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, నేను పచ్చిమిరపకాయని రెండు కాయలు తీసుకున్నాను. ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్నాం, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు బాగా వేగనియాలి. పోపు వేగిపోయింది కదా, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్. నేను కొత్తిమీర మిక్సీ జార్ పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేశాను. కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, చెక్క లవంగాలు, ధనియాల పొడి 3 కలిపి వేయించుకున్నాను, పొడి చేసి పెట్టుకున్నాను. కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుందాం. కొబ్బరి పొడి, ధనియాల పొడి, ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఆ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాం. మన కారం ఎంత సరిపోతుందో అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు ఈ పచ్చి వాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలి. మనకి మసాలా అంతా వేగిపోయింది కదా, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. నేను ఒక 4 క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్. టమాటాలని నేను ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్లో. వీటిని కూడా మనం దీనికి యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము. కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయ్యిందో లేదో చూసేద్దాం. మూత తీసేసుకొని మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఫ్రెండ్స్, మనకి క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బై ఫ్రెండ్స్, ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.